మేరీ జోన్స్ అనే అమ్మాయి ఇళ్లల్లో పనిచేస్తూ ఉండేది ఇంగ్లాండ్లో. రోజు 6 మైళ్ళు నడిచి వెళ్ళి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు వాక్యాన్ని చదువుకుని వస్తూ ఉండేది. బైబిల్ దొరికేవి కాదు. ఇంకొకసారి లాంతర్లు ఉంటాయి కదా మనకి, పాతకాలంలో లాంతర్లు కొంచెం గాలికి మరి ఆరిపోకుండా లాంతర్ పట్టుకుని వెళ్తూ ఉండేది. అయితే కొన్ని డబ్బులు దాచుకుంది పాపం, చాలా జాగ్రత్తగా దాచుకుని నాకు కూడా బైబిల్ కావాలి అని చెప్పింది పాస్టర్ గారితో. ఆ రోజున విపరీతమైన గాలి తుఫాన్లు వచ్చినందువలన కొద్దిగా లేట్ అయింది. మరి ఎందుకో అనుకోకుండా ఎవరో వస్తే ఆ బైబిల్ ఆయన వేరే వాళ్ళకి ఇచ్చేశారు. ఇక వెళ్ళిన తర్వాత బైబిల్ వెళ్ళిపోయింది, లేదు నా దగ్గర అంటే అక్కడే పడి కింద నుంచి వాటి నుంచి ఇటు డొలిగిల్తా రోదన చేస్తా అంగలారుస్తా ఏడుస్తానే ఉంది. ఎవరు ఆమెను ఆపలేకపోయారంట. అప్పుడు ఆ దుఃఖాన్ని చూసినటువంటి ఆ పాస్టర్ గారు చాలా దుఃఖపడి చాలా పొరపాటు జరిగిపోయిందని మరి బైబిల్ ఏమన్నా ఇచ్చినట్టున్నాడు. తర్వాత అనేక మంది పాస్టర్లను పిలిచి బైబిళ్ళు చాలా మందికి లేవు, ఇక మనం ఏదన్నా ప్రత్యేకంగా ఏం చేయాలి, ఒక ఏర్పాటు చేద్దామని చెప్పి మరి బైబిల్ సొసైటీ ఆఫ్ లండన్ అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనకి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఉంది, దాంట్లో నుంచి వచ్చినవి ఇవన్నీ. అప్పుడు నెమ్మదిగా బైబిల్ ప్రింట్ చేయడానికి చాలా ఫండ్స్ సేకరించి బైబిళ్ళు అందించడం ప్రారంభించారు. చిన్నమ్మాయి కార్చిన కన్నీరు, ఆ ప్రలాపం ఏమైంది, బైబిల్ సొసైటీ ప్రారంభించడానికి ఉపయోగపడింది.